బీరకాయ పప్పుని ఇలా కనుక చేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పప్పు చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి. మరి తయారీ విధానం ఏంటో చూద్దాము. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా కమ్మగా ఉండే బీరకాయ పప్పుని చేయబోతున్నానండి. నేను ఇక్కడ కందిపప్పు, ఎర్రపప్పును 2 తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకున్నానండి అరగంట ముందు. ఈ పప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఈ వాటర్తో సహా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి పప్పుని మొత్తం. కుక్కర్లో వేసాక ఇప్పుడు ఇందులో నూనెను వేయాలండి. నూనెతో పాటుగా పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేయాలండి. ఉప్పు కూడా యాడ్ చేయాలండి కొంచెము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి ఈ పప్పుని. 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే ఇలా మెత్తగా ఉడుకుతుందండి పప్పు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, బీరకాయలను మరి పెద్దగా కట్ చేయొద్దు, మరి చిన్నగా కట్ చేయొద్దండి. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి బీరకాయలు. వీటితో పాటుగా టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు కొంచెం పులుపు కోసం అండి. ఇన్ని టమాటాలు వేసినా కానీ కొంచెం చింతపండు రసం వేస్తేనే బాగుంటుందండి పప్పు. నెక్స్ట్ ఏంటో చూద్దాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి పప్పు కోసము. ఇప్పుడు నూనెను వేయాలి. నూనె కాగిందండి. ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేద్దాము. వీటితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసి ఈ తాలింపు బాగా వేగాలండి. తాలింపు గింజలు మంచిగా వేగాలండి. ఆవాలు చిటపట అనాలి, అప్పుడే బాగుంటుందండి. తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయాలండి. కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పసుపుని వేద్దామండి. మరొక నిమిషం ఫ్రై చేద్దాము. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి వీటితో పాటుగా కొన్ని ధనియాలు క్రష్ చేసి వేయాలండి. చాలా బాగుంటుంది. కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేశాక మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. టమాటా, బీరకాయ ముక్కలు మంచిగా మగ్గాలి. బీరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందండి. బీరకాయ సగం వరకు ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేద్దామండి. కారం ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసాం కదా, పచ్చిమిరపకాయలు కాస్త చూసి వేయండి. ఒకసారి మొత్తం కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం పోసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకుందామండి. బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కందిపప్పుని, ఆ పప్పుని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. కమ్మటి బీరకాయ పప్పు రెడీ అయ్యిందండి. ఒక్కసారి ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే ఫ్లేవర్తో కావాలంటారండి. అంత బాగుంటుంది. ఇది చపాతీ, అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది.
బీరకాయ ముక్కలు పంటి కింద తగులుతుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. బీరకాయ పప్పు రెడీ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ.